హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రయాణం ఎడికెన్ స్టార్ట్ అయింది, ఎడికెన్ ఎండ్ అయింది. ఆయన ఆ పొజిషన్కి రానికే ఎంత కష్టపడి ఆ పొజిషన్కి వచ్చిండు, ఆయన ఎట్లా ఏం చదువుకున్నది చాలామందికి ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఈ వీడియోలో క్లియర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి, ఆయన ఏడికెన్ పుట్టిండు, ఎక్కడ చదువుకుండు, కాలేజ్ డాక్టర్ ఎట్లా అయిండు, మొత్తం రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారో మీకు బాగా యూజ్ అవుతుంది. వీడియో మొత్తం చూడండి. వీడియో అంటే ఎవరిదైనా చరిత్ర మనం చెప్పేటప్పుడు, ఎవరి గురించి అన్న మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం తెలుసుకొని మాట్లాడాలి. కాబట్టి మొత్తం డ్రాఫ్ట్ అంతా తీసుకున్నా. ఇది 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాల్లో చెప్పేది కాదు, లెంత్ వీడియో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రాపర్గా క్యాప్చర్ చేయాలి. కాబట్టి ఎంత వీడియోస్ అంత వీడియో చేస్తా. అది 1 అవర్ అయినా సరే చేస్తా, 1 అవర్ కన్నా ఎక్కువైనా చేస్తా. బట్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుల్లో ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అగ్రస్థానంలో ఉంటారు. ప్రజలు అంటే ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఇట్లా చిరస్థాయిగా ఉంటారు అని చెప్పేసానంటే, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో, 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఏదైతే మంచి జరిగిందో అది నాకు తెలిసి ఇప్పటికీ అది కంటిన్యూ అయితేనే ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కంటిన్యూ అయితేనే ఉన్నాయి. ఎందుకంటే ఈ వీడియోలో ఓన్లీ ఆ నాయకులు వాళ్ళ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా అయింది, ఇప్పుడు ఏ పొజిషన్లు ఉన్నారనే దానికోసమే వీడియోలు చేస్తున్నా తప్ప విమర్శించనీకనో లేకపోతే వీళ్ళు అట్లా చేసిరు అని చెప్పి నీకు అటువంటివేవి ఈ వీడియోలో విమర్శలకు తోవలేని వీడియోలు ఇవన్నీ జస్ట్ ఎవరైతే వాళ్ళు ఏ రాజకీయ నాయకులు అయినా సరే ఒక పొజిషన్కి రావాలంటే ఎంతో కష్టపడి ఉంటారు. అసలు సీఎం పొజిషన్ దాకా రాజశేఖర రెడ్డికి వచ్చారంటే ఆ కష్టం ఏందనేది మీ అందరికీ తెలవాలని చెప్పేసి, అది మీకు ఎంతో కొంత స్ఫూర్తినిస్తుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. ప్రజల ప్రేమగా వైఎస్ఆర్ అని పిలిచే ఈ మహానేత ఒక సాధారణ వైద్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ అనేది ఆ 3 అక్షరాలు కాదు. అది అప్పట్లో అంటే ఇప్పుడు జనరేషన్కి చాలా మంది తెలియకపోవచ్చు. అప్పట్లో మాత్రం వైఎస్ఆర్ అనేది అదొక పవర్ హౌస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాదు, జాతీయ రాజకీయాలను కూడా కంట్రోల్ చేయగలిగే ఒక పవర్ హౌస్ వైఎస్ఆర్ పేరు అనేది. అంత పవర్ఫుల్ క్యాండిడేటు. సెంట్రల్ గవర్నమెంట్కి ఎంతమంది ఎంపీలు అయితే కావాలో, ఏదైతే మెజారిటీ కావాలో ఇక్కడి నుంచే ఆయన రాష్ట్రం నుంచే డిసైడ్ చేసి పిఎంను కూడా గెలిపించే సత్తా ఉన్న నాయకుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక సాధారణ డాక్టర్, అంటే ఆయన డాక్టర్ చదువుకుని ఎంబీబీఎస్ చదువుకుండు కాబట్టి ఒక డాక్టర్గా ఆయన ప్రయాణం స్టార్ట్ చేసిన రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకు ఎట్లా వచ్చారు, ముఖ్యమంత్రిగా ఎట్లా అయ్యారు, ఇవి కూడా నెక్స్ట్ ఇంకో వీడియోలో కంటిన్యూగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణ డాక్టర్గా, ఒక వైద్యుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన అరుదైన నాయకుడిగా గుర్తింపు పొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1949 జూలై 8న కడప జిల్లాలో పులివెందులలో జన్మించారు. 1947 జూలై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మించారు. విద్యార్థి దశ నుంచే ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగే ఆయన విద్యను అభ్యసించి డాక్టర్గా సేవలు అందించారు. స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే ఆయనకి ఈ ప్రజలకి ఏదైనా ఒక మంచి చేయాలి, ఏదైనా ఒక సేవ చేయాలి. జనరల్గానే కొంతమందికి ఉంటుంది, ఏదో ఒక మంచి చేసి నేను చదువుకున్న దానికో లేకపోతే నేను చదివిన వృత్తికో కొంచెం వీళ్ళకి సహాయపడితే బాగుంటుందని చెప్పి ఏదైతే ఉందో, ఆయనకు అప్పటి నుంచే ప్రజలకు సమస్యలకు దగ్గరగా చూసి ఏదైనా వీళ్ళకి చేయాలన్న ఆసక్తికి ఆయనకి రాజకీయాల్లో పెరిగి డాక్టర్గా ఆయన విద్యను అభ్యసించి డాక్టర్గా సేవలందించి ప్రజల సమస్యను దగ్గరగా చూసిన ఆయనకు రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాలంటే రాజకీయాలే
సరైన వేదికను భావించిన ఆయన డాక్టర్ వృత్తిని వదిలేసి ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే కొంతమందికి ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న ఆశ ఎట్లుంటుంది అని అంటే, చాలామంది ఉంటారు, చాలామంది పైసలు ఉంటారు, డబ్బు ఉండేటోళ్ళు ఉంటారు. ఏ దానికన్నా సరే కూడా ఏం చేసినా అంటే కొంతమంది దగ్గర చేయాలన్న మనసు ఉన్నా సరే ఆర్థికంగా ఉండదు, కొంతమందికి ఆర్థికంగా ఉన్నా సరే చేయాలన్న మనసు ఉండదు. బట్ రాజశేఖర రెడ్డి గారికి ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు చూసో లేకపోతే వాళ్ళని చూసో వీళ్ళకి మంచి చేయాలన్న ఒక ఆశయం అయితే ఆయనలో ఉంది. కాబట్టి ఆయన తీసుకొచ్చిన మార్పులు ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి. ప్రజా జీవితాల్లో స్వాతంత్ర మార్పులు తీసుకురావాలంటే రాజకీయాల సరైన వేదికను భావించి ఆయన ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. ఆయన అనుకున్నవి సాధించాలి, ప్రజల జీవితాలు బాగుపడాలి, ప్రజలకి కష్టాలు తీర్చాలంటే ఖచ్చితంగా నేను రాజకీయాలు ఉంటేనే ఈ పనులు అయితే తప్ప నేను డాక్టర్ ఉండి వేరే ఎవరినో ఈ సమస్యలను పరిష్కరించాలంటే ఎవరు చేయరు. కాబట్టి నేనే రాజకీయ నాయకుడిగా ఇదయ్యి నేనే ప్రజల సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుందని ఆయన డిసైడ్ అయ్యి రాజకీయాలకు వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు ప్రవేశించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యువ నాయకుడిగా ఎదిగి ప్రజల విశ్వాసాన్ని సంపాదించి పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎంపీగా గెలిచి ప్రజల్లో తనకు మద్దతు ఎంత బలంగా ఉందో నిరూపించారు. రాజశేఖర రెడ్డి గారు కడప నుంచి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిరు, కడప నుంచి ఎంపీగా గెలిచిరు. అంటే ఎక్కడ పోటీ చేసినా ఏది పోటీ చేసినా సరే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రజల నుంచి ఆ మద్దతు ఆ సపోర్ట్ ఖచ్చితంగా ఆయన ఏ డిసిజన్ తీసుకున్నా సరే కూడా దానికి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అన్నది ఆయన గెలుపుతోని నిరూపించుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎంపీ నిలబడ్డ ప్రజలు ఓట్లేసారు, ఎమ్మెల్యే నిలబడి ఓట్లేసారు అంటే ఆయనకి ప్రజా ఆదరణ అట్లుందని చెప్పేసి అర్థం. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి విజయాన్ని సాధించడం ఆయనకు ప్రజాదరణకు నిదర్శనం. ఆయన ఏది పోటీ చేసినా సరే కూడా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా సరే కూడా, ఎంపీగా పోటీ చేసినా సరే కూడా విజయం మాత్రం ఆయనకి కన్ఫర్మ్. ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రైతులు, పేదలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యేకంగా తెలుసుకోవడానికి 2003లో ఆయన చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. చాలామందికి ఇప్పుడున్న జనరేషన్కి అయితే చాలామందికి తెలియదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంది ఎట్లా అని చెప్పేసి. అప్పట్లోనే 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. అప్పుడు మేము కూడా చిన్నగా ఉండే, బట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు అని చెప్పేసి టీవీలలో పేపర్లలో అది డైలీ అప్డేట్ వస్తుండే. ఆయన ఎక్కడ నడిచారు, వీళ్ళు ఎవరితో మాట్లాడారు, దేనికో ఏ నియోజకవర్గం ఉన్నారని చెప్పి అప్డేట్స్ వస్తుండే. కాబట్టి ఆ పాదయాత్ర అనేది ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారిని సీఎం కుర్చీ పైన ఇట్లా సీఎం కుర్చీ ఆయన దగ్గరికి వచ్చింది ఆ పాదయాత్రతో. ఆ ఒక్క పాదయాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అసలు ఆ పాదయాత్ర చేయాలన్న ఆలోచన రావడమే చాలా గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. ఎందుకంటే అప్పటిదాకా ఎవరు ఆ పాదయాత్రని అట్లా ప్రజలకు పోయి సమస్యలు తెలుసుకోవాలని ఇట్లా పాదయాత్ర చేస్తే అక్కడ ప్రజలకు తెలుస్తుంది, నేను ఒకరిని చూసిన ఏదో ఒకటి చేస్తాను, నాకు నమ్మకం కలుగుతుందన్న ఒక ఆశతో ఏదైతే ఉందో అట్లా పాదయాత్రతోనే ప్రజలకు దగ్గరై ప్రజల సమస్యలు నేరుగా కళ్ళతో చూసిన వ్యక్తిగా మీకు ఖచ్చితంగా మీ సమస్యలు నేను నెరవేరుస్తానని చెప్పి ఆయన అర్థం చేసుకొని పాదయాత్ర చేసి సీఎం అయింది. ఆయన ఇంకుంది, చాలా ఉంది. సుమారు 1475 కిలోమీటర్ల మేర నడుస్తూ గ్రామాలు, పల్లెలు, ప్రజల బాధలను చూసి పాదయాత్ర వైఎస్ఆర్కు మరింత దగ్గర చేసింది. అదే ఆయన రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపుగా మారింది. ఈ పాదయాత్ర ఏదైతే ఉందో మండు టెండర్లో కూడా వాన వచ్చినా ఎండలు వచ్చినా ఏది వచ్చినా సరే కూడా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రను మాత్రం ఆపలేరు. ఆయన పాదయాత్రని కంటిన్యూ చేసుకుంటూనే అంటే అప్పుడు ఉమ్మడాంధ్రప్రదేశ్ కాబట్టి ప్రతి ఒక్క దగ్గర ఏడికి పోయినా సరే కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయనకి ప్రజలప్పటికి బ్రహ్మరథం పట్టారు. వైఎస్ఆర్ అంటే ఆయన మనకు తెలుసు, ఆయన ఫొటోస్లో కూడా మనం చూస్తాం, కర్దరు వైట్ అండ్ వైటు అంతా. అంటే ఆయన స్టైలే వేరు, ఆయన డిఫరెంట్. ఆయన సీఎం అయిన తర్వాత కూడా అదే స్టైల్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా అది ఏమంటారు, రేర్ పీస్ అంటారు చేసినావా అట్లా. ఆయన స్టైలే వేరు, ఆయన ధైర్యం వేరు. 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2004లో ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటిదాకా అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఏళ్ళ అధికారం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాకతోని, ఆయన పాదయాత్రతోని కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2009లో కూడా మరోసారి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకొని వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పూర్తి 5 ఏళ్ల పదవి కాలాన్ని పూర్తి చేసి తిరిగి అధికారానికి వచ్చిన తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించాడు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూస్గా సీఎం ఎవరు ఉండకపోతుండే. ఒకసారి పైన హైకమాండ్ ఎవరిని పెడితే ఇక్కడ వాళ్ళే ఉంటుండే తప్ప కంటిన్యూస్గా ఒక పర్సన్ సీఎంగా కంటిన్యూ చేసేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అప్పట్లో అంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఈయన కూడా ఉండి అట్లా నడిపించారంటే ఈయన ధైర్యానికి, ఈయన దమ్ముకి ఖచ్చితంగా మనందరం హ్యాట్సాప్ చెప్పాల్సింది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి. 5 ఏళ్ల పదవి కాలాన్ని పూర్తి చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చిన సరే కూడా ఆయనే ముఖ్యమంత్రి. అంటే నెక్స్ట్ కూడా ఇంకా గెలిపి ఆయన అంటే వార్ వన్ సైడ్ అనమాట. ఇంకా ఆయన ఉన్న రోజులు అధికారం ఆయన దగ్గరనే ఉండాలి, ఆయన్నే గెలిపించింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఉండాలన్న, ఆయన ముఖ్యమంత్రి ఉంటేనే ఆ పార్టీ ఆ రాష్ట్రంలో మనుగడ ఉంటుందన్న కాడికి హైకమాండ్ కూడా అంత నమ్మకం, అంత భరోసా ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన సంక్షేమ పథకాలకు అత్యంత ప్రాధాన్యం లభించింది. ఇది ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. ఇది ఎవరైతే ఇప్పుడు సంక్షేమ పదవుల కోసం మాట్లాడుతారో వీటన్నింటికి ఏడ బీజం పడింది, ఎట్లా పడింది, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఏందన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, అత్యవసర సేవల కోసం 108 అంబులెన్సులు, 104 ఆరోగ్య సేవలు, ఇందిరమ్మ ఇళ్ళ పథకం, విద్యార్థులకు ఫీజు రిమెంబర్మెంట్స్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఇవి చెప్పుకోవడానికి ఇట్లుంది కానీ అప్పట్లో ఈ సంక్షేమ పథకాలు చెయ్యాలి అని చెప్పేసి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, స్టేట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి ఏది అడుగుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఏది ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏది అడుగుతుంది అక్కడ ఆమోదించడం, ఇక్కడ తీసుకొచ్చి ప్రజలకి ఆ మేలు అనేది ఆ సేవలు అనేవి చాలా ఈజీగా అంతే. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే 108 అంబులెన్స్లు ఇంటి, అసలు అంబులెన్సులు అప్పట్లో నాకు తెలిసి అప్పట్లో అంబులెన్స్లు ఇప్పటి కూడా లేవు. అన్ని ఇంట్రొడ్యూస్ చేసింది గవర్నమెంట్ నుంచే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతులకు ఏదైతే 3 ఫేజ్ కరెంట్ కావాలనో ఫ్రీ, అది ఏదైతే 9 గంటల 8 గంటల అని చెప్పి అప్పుడున్న అవసరాలను బట్టి రైతులందరికీ ఫీజ్ రియంబర్స్మెంట్స్, చదువుకున్న విద్యార్థులకి ఫీజు అనేది కాలేజీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి స్కాలర్షిప్ లాగా ఏదో వస్తుండే, వాళ్ళు కూడా ఫ్రీగా చదువుకుంటుండే. ఇట్లా అనేక మంచి ప్రజల కోసం, అంటే పేద ప్రజలకి ఏదైతే అవసరమో ఐటీ మీదనే ఫోకస్ పెట్టి ఆయన ఇవన్నీ చేసిండు. ఆయన గ్రామీణ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషించాయి. నిజంగానే ఇప్పుడు రైతులకి కరెంట్ ఉందనుకో, నీళ్ళుంటే పంటలు పండుతాయి, అలా ఖచ్చితంగా వాళ్ళ బతుకులు మారుతాయి. ఖచ్చితంగా పంట పండితే పైసలు వస్తాయి, వాళ్ళు ఆనందంగా బతుకుతారు రైతులు. రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధి కోసం జలయజ్ఞమైన భారీ సాగునీటి ప్రాజెక్టుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతుల పొలాలకు నీరు అందించాలనే లక్ష్యంతో అనేక నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టారు. వ్యవసాయాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించిన ఆయన రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మార్చారు. నిజంగా అంటే ఇంకా వ్యవసాయంతోనే ఏదన్నా సాధ్యమవుతుంది, వ్యవసాయం లేకపోతే ఏదన్నా చాలా కష్టమవుతుంది అన్న కాడికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లోనే ఆలోచించి రైతులకు గిట్టుబాటు ధర కావచ్చు, వాళ్ళ పంట కొనుగోళ్ళు కావచ్చు, వాళ్ళకి అవసరమైన మందులు అవి కావచ్చు, ప్రతి ఒక్కటి రైతులకి ఏదైతే అవసరాలు ఉన్నాయో రైతుల అవసరాలు ప్రతి ఒక్కటి
కాదనకుండా చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు. ఈ మెయిన్ టార్గెట్ ఏంటంటే పైసలు ఉండేటోళ్ళకి ఎట్లయినా సరే కూడా ఎవరు సపోర్ట్ అవసరం లేదు, వాళ్ళది వాళ్ళు ఏమైనా చేసుకోగలిగే శక్తి వాళ్ళకు ఉంది కాబట్టి పైసలు ఉండేటోళ్ళ కోసం ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. ఆయన ఆలోచించేది గరీబుల కోసం, పేదల కోసం, పేదల అవసరాలను ఎట్లా తీర్చాలి. గవర్నమెంట్లో అధికారంలో ఉండి ఒక పేదలకు న్యాయం జరగలేదు, పేదలకు ఉపయోగపడలేదంటే వేస్ట్ అన్నకడికి ఆయన అప్పట్లో ఆలోచించి ఆయన తీసుకొచ్చిన వైద్య రంగంలో మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయాయి. ఇప్పటికీ కాదు, చరిత్ర ఉన్న రోజులు ఎప్పటికీ నిలిచిపోయే పథకాలు అయితే మాత్రం వైద్య రంగంలో ప్రజల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. అవి ఏందని చెప్పేసి మీకు చేస్తాం. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పథకం వేలాది కుటుంబాలకు ప్రాణాధారంగా నిలిచింది. 108 అంబులెన్స్ సేవలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి. అంటే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఏ హాస్పిటల్కి పోయినా సరే ఆరోగ్యశ్రీతో ఖచ్చితంగా ప్రభుత్వ ఏదైతే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసారో ప్రజలకి వాళ్ళకైన ఖర్చు అంతా గవర్నమెంట్ కట్టుకుంటుంది. ఎంతమంది ప్రజలు అంతమందికి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అంటే ఆ ట్రీట్మెంట్ చేయండి ఆరోగ్యశ్రీ ద్వారా అని చెప్పేసి ఆరోగ్యశ్రీతోని ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒప్పుకోవాలి, ఎవరు అవునన్నా కాదన్నా సరే కూడా ఆరోగ్యశ్రీ అంటేనే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక్కో రూపాయి ఖర్చు కాకుండా, ఒక్కో రూపాయి పైసలు ఖర్చు పెట్టకుండా పేద ప్రజలకి అంత మంచి వైద్యం అందిందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక డాక్టర్గా ఆలోచించిందా లేకపోతే ఒక సీఎంగా ఆలోచించిన పక్కన పెడితే మాత్రం ఈ ఆలోచనే ఒక నెక్స్ట్ లెవెల్. ఇది 108 అంబులెన్స్ సేవల ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచింది. అంటే ఫ్రీ గవర్నమెంట్ నుంచి ఉన్న అంబులెన్సే అప్పట్లో 108కి ఫోన్ చేసి అంబులెన్స్ వస్తుండే, హాస్పిటల్ తీసుకుపోతుండే, ఆరోగ్యశ్రీతో ట్రీట్మెంట్ జరుగుతుండే. ఇన్ని అంబులెన్స్లు ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ నడిపిస్తుందంటే అది ఆంధ్రప్రదేశ్. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నడుస్తుండే అన్ని అంబులెన్స్లు. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిగా వైఎస్ఆర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించిన నాయకుడిగా ఆయనకు పేరు వచ్చింది. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇంకా అప్పట్లో ఆయన వేవ్ ఎట్లుంది అని చెప్పేసానంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సరే కూడా ఎదురు చెప్పే సాహసం కూడా ఎవరు చేయకపోతుంది. ఆయన క్యాబినెట్లో కావచ్చు, పైన హైకమాండ్లో కావచ్చు, ప్రజల కోసం తీసుకునే ప్రతి డిసిజన్ ఆయన ఒక్కసారి ఒక ప్రజా మీటింగ్లో కానీ క్యాబినెట్లో కానీ ఆయన ఒక్కసారి కానీ ఇది ఫైనల్ అని చెప్పిందంటే దానికి ఇది ఇట్లా కాదు ఇది అట్లా చేద్దామని ఎదురు చెప్పేటోళ్ళు కూడా ఎవరు లేరు. అంత పేరు అంత పవర్తోనైతే ఆయన నడిపించాను, రాష్ట్రాన్ని అయితే నడిపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇటువంటి నాయకులు రేరుగా ఉంటారు. బట్ దురదృష్టవశాత్తు ఆయనకి జరిగిందేందో మనకు తెలుసు. ఇవి కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అది నాకు బయట బాధగా అనిపిస్తుంది. అంత మంచి పరిపాలన అందించిన రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తికి అట్లా జరగడం బాధాకరం. బట్ ఇంకా అది లైఫ్లో ప్రతి ఒక్కరికి అది ఏదో ఒక రోజు జరగాల్సినవి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కొంచెం ముందు జరిగింది అనుకుందాం మనం అంతే. వైఎస్ఆర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజల కష్టాలను తన కష్టాలు భావించిన నాయకుడు అని గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు లభించిన ఆదరణ అసాధారణం. విలేజెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇంకా అది ఒక బ్రాండ్. ఆయన పేరుని ఇప్పటికీ చెరిపేయలేకపోతారు విలేజెస్లో. ఇప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీకి అంత ఓటు బ్యాంక్ ఉంది, అంతమంది ఓట్లు వేస్తున్నారంటే దానికి మెయిన్ రీజన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లనే ఈరోజు అంత మంచి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎవరైతే మేలు ఎవరికైతే ఏ కుటుంబాలకైతే జరిగిందో వాళ్ళు. పేదల పక్షపాతిగా, రైతు బాంధవుడిగా, సంక్షేమ పాలనకు ప్రతీకగా ఆయన పేరు నిలిచిపోయింది. ఇంకా ఆయన రైతుల కోసం, పేదల కోసం ఆయనకి ఎన్ని పేర్లు పెట్టుకున్నా సరే తక్కువనే, కూడా తక్కువనే. అన్ని మంచి పేర్లు ఆయనకు వచ్చినాయి కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పటికీ ఇప్పుడున్న కొత్త జనరేషన్ తెలుపుకోవచ్చు కానీ ముందున్న జనరేషన్ అందరికీ ఆయన ఏందో, ఆయన పవర్ ఏందో, ఆయన పరిపాలన ఏందో, ఆయన వల్ల
జరిగిన మంచి ఏందో అందరికీ క్లియర్గా అర్థమవుతుంది, తెలుసు వాళ్ళకి. అయితే 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకస్మాత్తుగా మరణించడం ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన మరణ వార్త విని లక్షలాది మంది అభిమానులు కన్నీరు పెట్టుకున్నారు. రాష్ట్ర రాజకీయాలను కాకుండా ప్రజల జీవితాల్లో కూడా ఒక శూన్యత ఏర్పడింది. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల కోసం చేసిన సేవలు, రైతు పట్ల చూపిన అంకిత భావాలను ఆయన చిరస్థాయిగా ప్రజల హృదయాలు నిలబెట్టాయి. ప్రజల కష్టాలను అర్థం చేసుకొని వారి కోసం పనిచేసిన నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రలో ఇప్పటికీ సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుంది. నాయకులు చాలామంది వస్తారు పోతారు, కానీ ప్రజల గుండెలో చివరిస్థాయి నిలిచిపోయే నాయకులు చాలా అరుదు. అలాంటి అరుదైన నాయకుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకరు. నిజంగానే ఇది అంటే వీడియో అయిపోలేదు, ఇంకుంది. మీకు ఒక విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల అవగాహన పెంచుకొని, రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ని పెంచుకొని ప్రజలకు అనుకున్న సేవ చేయాలి అంటే ఏ దారి అయితే కరెక్ట్గా ఉంటుందో అని చెప్పి ఒకటికి 10 సార్లు ఆ తోవ కోసం ఆలోచించి, నేను అనుకున్నది ప్రజలకి 100% చెయ్యాలి అని అంటే నాకు కావాల్సింది చదువు, ఉద్యోగంతో పాటు అధికారం కావాలి. పవర్ ఉంటేనే ఏదానికన్నా నేను అనుకున్నది చేయగలుగుతా. పవర్ లేకుండా నేను ప్రజలకు అనుకున్న ఏది కూడా నేను చేయలేదన్న ఒక ఆలోచనతోని ఆయన డాక్టర్ చదివినా సరే కూడా ప్రజల కోసం ఆ డాక్టర్ వృత్తిని కూడా పక్కన పెట్టి వచ్చి ఎమ్మెల్యేగా, ఎంపీగా, విద్యార్థి నాయకుడిగా ఇన్ని చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన తీసుకొచ్చిన ఈ ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో చాలామందికి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈవెన్ తెలంగాణలో కూడా నడుస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు అనేది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ అందుబాటులో ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఇప్పటికీ కంటిన్యూ చేస్తారు రేవంత్ రెడ్డి గారు కూడా. ఇంక నెక్స్ట్ డిజిటల్ కార్డు కూడా ఏదో చేస్తుంటారు, బట్ అది ఎప్పుడైతే తెలియదు. కానీ అంత మంచి ఆలోచనలు, అంత మంచి ఆచరణలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిరే కాబట్టి ఆయనకి చిరస్థాయిగా ఆయన పేరు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సువర్ణాక్షరాలతో అట్లా రాసి ఉంచేసిరే. ఇంకోటి ఏంటంటే చాలామందికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంచకట్టు, ఈ కర్దరు ఇవే చాలామంది చేసిరు. మీరు ఫ్రీ టైం ఉండేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాడీ అంటే ఆయన స్టూడెంట్గా ఉండేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 6 ప్యాక్ బాడీ మెయింటైన్ చేశారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 6 ప్యాక్ బాడీని మెయింటైన్ చేశారు. ఆయన ఏదైతే ఈ జిమ్లో పోయి చేస్తారో, ఏదైతే మన బాడీ బిల్డింగ్ ఉంటుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాడీ బిల్డింగ్ కూడా చేశారు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాడీ బిల్డింగ్ కూడా చేసిరు. ఆ ఫొటోస్ కనుక చూస్తే మీరు షేక్ అయిపోతారు. అప్పట్లోనే ఏంది అసలు ఇంత ఫిట్నెస్ అయినా మెయింటైన్ చేసిందని చెప్పి అన్నకాడికి మీరు షాక్ అవుతారు. ఆయన డిఫరెంట్ స్టైల్ అంతా. సీఎం అయినప్పుడు ఆయన ఏజ్, ఆయన ఇది వేరు, కానీ సీఎం కాకముందు కనుక మీరు ఆయన ఫోటోలు చూస్తే అసలు షాక్ అవుతారు మీరు. మీకు ఫోటో చూపిస్తా, కానీ నేను ట్రై చేస్తాను చూపించడానికి. చూడండి ఒకసారి. ఆ రోజుల్లో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత యాక్టివ్గా ఉంటున్నాను స్పోర్ట్స్లో కూడా. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూడండి, మీకు అర్థమవుతుంది. రాజశేఖర రెడ్డి గారిది ఇది కూడా.
మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఇది ఇట్లా ఉన్నా సరే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాల్లో ఒక గొప్ప కుటుంబం. రాజకీయాలని శక్తివంతంగా వారసత్వ రాజకీయంగా చేసే కుటుంబాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో కొన్ని కుటుంబాలు మాత్రమే తమదైన ముద్ర వేసుకున్నాయి. అలాంటి కుటుంబాల్లో వైఎస్ఆర్ కుటుంబం ఒకటి. నిజంగానే అన్ని కుటుంబాలకి అన్నీ అనుకున్నట్టు జరగదు. కొన్ని కుటుంబాలు మాత్రమే రాజకీయ పరంగా ఒక ముద్ర, ఒక బ్రాండ్ ఉంటుంది. అరే వీళ్ళు ఇది అన్న కాడికి అసెంట్రీట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తోపని చెప్పాలి. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది ఫ్యామిలీ తోపు, అంటే సెటిల్డ్ ఫ్యామిలీలో. కడప జిల్లా పులివెందుల నుంచి ప్రారంభమైన ఈ కుటుంబ ప్రస్థానం రాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలుగా ప్రభావితం చేస్తూ ముఖ్యంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఈ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. మెయిన్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు కావచ్చు, కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరికీ రాజశేఖర రెడ్డి గారి వల్లే పేరు వచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా సరే కూడా వీళ్ళిద్దరూ రాజారెడ్డి గారి పేరు మాట్లాడుతారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతుంటే దానికి కారణం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈయన తీసుకొచ్చిన మార్పు, ఈయన వేసిన బేస్మెంటే అంత స్థాయిని వాళ్ళకి తీసుకొచ్చిందనడంలో ఎసెంట్ డౌట్ లేనే లేదు. వైఎస్ కుటుంబానికి మూల పురుషుడిగా వైఎస్ రాజారెడ్డి పేరు చెప్పుకోవచ్చు. రాయలసీమ ప్రాంతంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆయన కుమారుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విద్య, వైద్య పూర్తి చేసి ప్రజాసేవ వైపు అడుగులు వేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల ఆదరణ, నేను చెప్పినా కదా, చదువు అయిపోయినాక డాక్టర్గా ప్రజాసేవలు చేసుకుంటున్న ఆ టైంలోనే ఆయన ఇంకా ఇట్లుంటే కాదు, నేను అనుకున్న సహాయం ప్రజలకు నేను చేయలేను, ఖచ్చితంగా నేను రాజకీయాలు ఉంటేనే వాళ్ళు అనుకున్న దానికి నేను రీచ్ కాగలనని చెప్పేసి ఆయన ప్రజా జీవితం వైపు అడుగులు వేశారు. 2003లో చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలో ఒక మలుపుగా నిలిచింది. వేల కిలోమీటర్లు నడుస్తూ రైతులు, పేదలు, సామాన్య ప్రజలు సమస్యలను తెలుసుకున్నారు. 2003లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర చేయడంలోనే ప్రజలకు దగ్గరయ్యి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మనిషి అన్న నమ్మకాన్ని ప్రజల్లో క్రియేట్ చేసి అప్పుడు ఆయన ఎన్నికలకు పోతే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్స్ వంటి సంక్షేమ పథకాల్లో ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య వైఎస్ విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కుటుంబానికి అండగా నిలిచారు. 2009లో వైఎస్ అకస్మాత్తుగా మరణం తర్వాత కుటుంబానికి, అభిమానులకు ధైర్యంగా నిలబడి రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించారు. తర్వాత ఎమ్మెల్యేగా సేవలందించారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభ దశలో గౌరవ అధ్యక్షురాలుగా కూడా వ్యవహరించారు. మనకు తెలిసిందే విజయమ్మ గారు డైరెక్ట్గా ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీకి అండగా నిలిచి వైఎస్ఆర్ అభిమానులకు కూడా అండగా నిలిచి ఎమ్మెల్యేగా కూడా ఆమె సేవలు అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రారంభ దశలో స్టార్టింగ్ స్టేజ్లో వైఎస్ఆర్సీపీ స్టార్టింగ్ దశలో గౌరవ అధ్యక్షురాలుగా ఆమెకు వచ్చిన దాన్ని ఆమె అధ్యక్షురాలుగా ఆ పదవిని వ్యవహరించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 2 సంతానం. కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కుమార్తె వైఎస్ షర్మిల. తండ్రి మరణం తర్వాత జగన్ రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదిగి 2011 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ప్రజల మద్దతుతో పార్టీని బలపరిచి 2019లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన వైఎస్ భారతిరెడ్డి గారు వ్యాపార, సామాజిక రంగాల్లో కూడా చురుకుగా ఉన్నారు. మనకు తెలిసిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ షర్మిల గారు
ఇద్దరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత ఇష్టం ఉంటుండో అప్పట్లో ఆయన మాటల్లో కావచ్చు, ఆయన కనబరుస్తుండే ఆ ప్రేమ, ఆ అభిమానం కొడుకు మీద, కూతురి మీద ఆయన కనబడిచింది. కాబట్టి అప్పట్లో వాళ్ళ కుటుంబానికి అంత మంచి బాండింగ్, అంత మంచి పేరు మంచిగా ఉంటుండే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత అంతా అది కింద మీద అంతా ఉల్టా పల్టైంది. కానీ రాజశేఖర రెడ్డి గారు అనుకుంటుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ కావచ్చు, షర్మిల గారి లైఫ్ కావచ్చు, ఎవరు ఊహించని రేంజ్లు ఉంటుండేమని చెప్పి అనిపిస్తుంది. వైఎస్ షర్మిల కూడా కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతు సమీకరించారు. అనంతరం తన రాజకీయ ప్రస్థానాన్ని స్వతంత్రంగా కొనసాగిస్తూ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి చేరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కనుక తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆమెకు అండగా నిలుస్తారు, ఆమె వెంబడి ఉంటారని చెప్పి ఆమె పార్టీ పెట్టారు. బట్ అనుకున్నంత ఎక్కడ కూడా ఆ రెస్పాన్స్ సరిగా రాకపోయేటకల్లా ఎవరు సీరియస్గా తీసుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ షర్మిల గారి పార్టీని ఎవరు అప్పట్లో అనుకున్నంత దేనిలో తీసుకోలేరు. కాబట్టి ఆమె ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు షర్మిల గారు చూసుకుంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు కూడా రాజకీయ, సామాజిక రంగాల్లో గుర్తింపు పొందారు. మనకు తెలిసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరులు వైఎస్ వివేకానంద రెడ్డి గారు, వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి గారు కూడా రాజకీయాలకు వచ్చారు. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంత మంచిగానే వాళ్ళకున్నంత దానిలో వాళ్ళు కూడా నీటిగానే ప్రజా రాజకీయాల్లో ఉండి అలా హావా కూడా కొన్ని సంవత్సరాలు నడిచింది మంచిగానే. నేటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం ఒక ముఖ్యమైన శక్తిగా కొనసాగుతుందంటే దానికి ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఎవరవునన్నా కాదన్నా ఇది వాస్తవం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నారు. ఆ రాజకీయాల వల్ల ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో ఒక ఆదరణ ఉంది. ఆయన స్టేషన్ అవుతుందంటే దానికి మెయిన్ ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం రాజకీయం చేసినా సరే కూడా వర్కౌట్ అయ్యే ఇదైతే కనిపిస్తుంది ఖచ్చితంగా. ఇంకా డౌట్ ఏం లేదు దానిలో. వైఎస్ఆర్ పేరు చెప్పుకొని ఇన్ని రోజులు రాజకీయం చేసినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నడుస్తుంది. ఒకవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పాలన గుర్తుగా నిలిస్తే మరోవైపు ఆయన వారసులు జగన్మోహన్ రెడ్డి, షర్మిల తమ రాజకీయ మార్గాలలో ముందుకు సాగుతున్నారు. మద్దతుదారుల దృష్టిలో వైఎస్ కుటుంబం ప్రజా సంక్షేమానికి ప్రత్యేకంగా ఉంటే విమర్శకుల దృష్టిలో ఇది ఒక ప్రభావవంతమైన రాజకీయ కుటుంబంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైఎస్ కుటుంబానికి ప్రత్యేక అధ్యాయం ఉందనే చెప్పాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వచ్చిన ఈ రాజకీయ వారసత్వం రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాల ప్రభావం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే వైఎస్ కుటుంబం గురించి చర్చ ఎప్పుడు రాజకీయాల్లో ప్రజల్లో ఆసక్తిగా కొనసాగుతూనే ఉంటుంది. కరెక్ట్ ఒక్క దిక్కించి చెప్పాలి అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వ రాజకీయాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా నడిపిస్తారు. అది ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ఎట్లా గెలిచిండు ఏంది అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని కావచ్చు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరును పార్టీ పేరుగా మార్చి ఏవైతే రన్ చేయాలనో పాలిటిక్స్ ఆ వారసత్వ రాజకీయాన్ని అయితే మాత్రం కంటిన్యూ చేస్తుండు. ముందు ఇది ఎట్లుంటుంది అన్నది మనకు తెలియదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పార్టీని హ్యాండిల్ చేసేది ఎవరన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ కుమార్తెలు ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎట్లా అన్నది తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఉన్న రోజులు వైఎస్ఆర్ కుటుంబం, ఆ వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వాళ్ళ పేర్లు ఖచ్చితంగా అవి నడుస్తూనే ఉంటాయి. అవి దానికి వేరే ఇంకా ఎండింగ్ అనేది ఉండదు. అది ఏదో ఒక మూలలో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, వీళ్ళు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీదనే రాజకీయం చేస్తారు కాబట్టి అది కంటిన్యూ అయితేనే ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. 2 minutes ఇంకా అది నేను చెక్ చేసుకుంటున్నా. కంటిన్యూ చేద్దాం. 2 minutes. తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అది మనం కొత్తగా చెప్పే అవసరం లేదు. అది ఇంకా ఆ పేరుని ఎవరు తుడిపేరినంత మంచి పేరు అయితే మాత్రం సంపాదించుకుంది. ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు, ప్రజల కష్టాలను దగ్గరగా చూసి వాటికి పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ముందుకు సాగిన నాయకుడు. తన రాజకీయ జీవితంలో ఎన్నో సాహసోపేతమైన దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకొని ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడ్డారు. నిజంగా అంటే రాజశేఖర రెడ్డి గారు మామూలుగా ఈయన నాయకుడు, స్టూడెంట్ లీడర్గా ఉన్నాడు, తర్వాత స్టూడెంట్ లీడర్, తర్వాత డాక్టర్గా తర్వాత ఈ ముఖ్యమంత్రిగా అంత ఈజీగా ఏం లేదు ఆయన. ఈ మధ్యలో ఆయన ఎంత నలగాలని అంత నలిగి, ఎంత నేర్చుకోవాలని అంత నేర్చుకొని, ఎంత కష్టపడాలని అంత కష్టపడ్డ తర్వాతనే ఆయనకు ఆ పొజిషను, ఆ హోదా, ఆ రెస్పెక్టు. కొంచెం రాజశేఖర రెడ్డి గారి ధైర్య సాహసాల గురించి కనుక మాట్లాడుకుంటే అదొక పెద్ద బుక్ అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ధైర్య సాహసాల గురించి కనుక మనం మాట్లాడుకుంటే అదొక పెద్ద బుక్ అవుతుంది. అది అంత ధైర్య సాహసాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయి. ఆ సాహసాలే ఆయనని ఇలా ఇన్ని రోజులైనా సరే కూడా తెలుగు రాష్ట్రాలలో ఆయన గురించి మాట్లాడుతున్నారంటే ఆ నిర్ణయాలు, ఆ డిసిజన్సే రాజశేఖర రెడ్డి గారికి అంత పెద్ద పేరు తీసుకొచ్చి పెట్టినాయి. వైఎస్ఆర్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిన అంశం ఆయన ధైర్యం. ఎస్, ఎవరు అవునన్నా కాదన్నా సరే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నిలబెట్టింది, ఆయనకి ఇంత పేరు వచ్చిందంటే మాత్రం ఆయన తీసుకున్న ధైర్యమైన నిర్ణయాలు, ఆయన ధైర్యం, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒక్కసారి ఇది మన ఏదో మా సినిమాలో మహేష్ బాబు గారు చెప్తారు కదా, పోకిరీలో, ఒక్కసారి కమిటీ నా మాట అయినా అని చెప్పి ఆ రేంజ్లో ఆయన ఉంటుండే. ప్రజలకు మేలు చేసే క్రమంలో నో కాంప్రమైజ్ అన్న కాడికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన డిసిజన్ అట్లా తీసుకుంటుండే. రాజకీయ విమర్శలు, ఆర్థిక భారాలు, పరిపాలనా సవాళ్ళు ఎన్ని ఎదురైనా ప్రజల ప్రయోజనాల కోసం వెనగడుగు వేయకుండా నిర్ణయాలు తీసుకోవడంలో ఆయననే ప్రత్యేకత. నిజంగా ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫ్రీ రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, రైతులకి గిట్టుబాటు ధర కావచ్చు, 108 అంబులెన్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, చదువుకునేటోళ్ళకి స్కాలర్షిప్ రూపంలో ఫ్రీ రీఎంబర్స్మెంట్ కావచ్చు. ఇవన్నీ రాష్ట్రానికి ఆర్థికంగా భారంగా మారినా సరే కూడా ప్రజలకు మేలు జరుగుతున్న విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆయన ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దమ్ముకి ఒక నిదర్శనం. రైతులకు ఉచిత విద్యుత్ సాహసోపేత నిర్ణయం. నిజంగా అప్పట్లో ఆయన పాదయాత్రలు ఏదైతే మాట ఇచ్చిండో
ఆ మాటకి కట్టుబడి రైతులకు ఏదైతే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుందో అది నార్మల్ నిర్ణయం కాదు, అది నార్మల్ డిసిజన్ కాదు, అది చాలా గొప్ప డిసిజన్, చరిత్రలో నిలిచిపోయే డిసిజన్ అది. 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించడం వైఎస్ఆర్ తీసుకున్న అత్యంత ధైర్యవంతమైన నిర్ణయాలు ఒకటి. ఇప్పుడు అందరూ అది ఇది మాట్లాడతారు, కానీ అప్పట్లోనే ఫ్రీ, అది 12 గంటల 9 గంటల 24 గంటల అని పక్కన పెడితే 3 ఫేజ్ కరెంట్ ఉన్నంతసేపు ఫ్రీనే. అది చరిత్రలో ఎవరు ఊహించలే, రైతులకి ఇట్లా ఫ్రీగా కరెంట్ ఎంతసేపు ఉంటుందని చెప్పి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఆ నిర్ణయాలు తీసుకొని దాన్ని సక్సెస్ఫుల్గా చేసి ప్రజల మనసులో, రైతుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ సమయంలో ఈ పథకం పట్ల ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడుతుందని విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ రైతు సంక్షేమమే తన లక్ష్యమని ప్రకటించి ఆ నిర్ణయాన్ని అమలు చేశారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది రైతులకు ప్రయోజనం పొందారు, రైతుల జీవితాలు బాగుపడ్డాయని చెప్పి చరిత్ర. నిజంగానే అప్పుడు అంతసేపు కనుక అంతమంది రైతులకు ఫ్రీగా కరెంట్ ఇస్తే పైసలు ఎడికింది వస్తాయి, రాష్ట్ర గవర్నమెంట్ కొట్టుకోవాలి ఈ పైసలన్నీ, అది ఇది అని చెప్పేసి చాలా లొల్లులు నడిచినాయి అప్పట్లో. అంటే అది కూడా నిజమే, ఇంతమందికి ఫ్రీగా ఇస్తే మరి ప్రభుత్వానికి అంత ఇదవుతుంది కదా, ప్రభుత్వం అప్పుల కుప్పలు అవుతుంది కదా అని చెప్పేసి అప్పట్లో మాట్లాడారు. అది అప్పుల కుప్పలు అయినా సరే కూడా ప్రజలకు మంచి జరగడం ఇంపార్టెంట్, ఆ అప్పుల కుప్పలు ఎట్లా తీసుకోవాలో నేను చూసుకుంటా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాట్లాడని చెప్పి ఆయన ధైర్యంగా ఆ నిర్ణయం తీసుకోవడంలో దిట్టని చెప్పాలి. ప్రజా ప్రస్థానం, పాదయాత్ర, రాజకీయ సాహసం. 2003లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో ఒక మలుపు. మండే ఎండల్లో గ్రామాల్లో, పట్టణాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ఆ పాదయాత్ర ఆయనకు ప్రజలకి ఒక బలమైన అనుసంధానాన్ని ఏర్పరిచింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కీలకంగా మారింది. ఆ పాదయాత్ర అంటేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే పాదయాత్ర అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నార్మల్ ఇంపాక్ట్ కాదు, అది చాలా పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది ఆ పాదయాత్ర అనేది. అసలు ఇట్లా కూడా పాదయాత్ర చేయవచ్చా అన్న ఇది కూడా తీసుకొచ్చింది ఆ పాదయాత్ర. నిజంగా ఇట్లా కూడా చేయవచ్చా అన్న కాడికి, రాజకీయం అనేది ఇట్లా పాదయాత్రలు చేసి కూడా ఇట్లా చేయవచ్చా అన్న కాడికి ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ని అయితే మాత్రం క్రియేట్ చేసింది ఆ పాదయాత్ర. ఆ పాదయాత్ర వల్లనే ఆయన కలిసి వచ్చింది. ఆ పాదయాత్ర ఏ రేంజ్లో కలిసి వచ్చిందంటే 2 సార్లు ముఖ్యమంత్రి కానీ ఒకే ఒక పాదయాత్రతో 2 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ, పేదలకు కార్పొరేట్ వైద్యం ఇంపార్టెంట్. ఇది నాకు తెలిసి ఇది ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి ఒక్క పేదోళ్ళు కూడా ధైర్యంగా నిద్రపోయి మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని గర్వంగా చెప్పుకునే పథకం ఇది. పేదలకు కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించడం అప్పటి పరిస్థితుల్లో విప్లవాత్మక ఆలోచనగా నిలిచింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుండె, కిడ్నీ వంటి క్లిష్ట వ్యాధులు ఉచిత వైద్యం అందించే అవకాశం కల్పించారు. పేదలకు, కుటుంబాలకు అప్పుల బారిన పడకుండా రక్షించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. నేను ఎంత చెప్పినా సరే కూడా ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ ఉందో ఎంత చెప్పినా సరే కూడా తక్కువనే నాకు. నిజంగా దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళకి మాత్రమే తెలుసు దాని విలువ ఏందన్నది. చాలామందికి ఇప్పుడంటే చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆఫీసులు, ఇన్సూరెన్సులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే, కానీ అప్పట్లో ఇవేం లేవు, ఈ సౌకర్యం ఏం లేవు. అప్పట్లో ఏదైనా సరే కూడా ఏం కాదు, 10 లక్షలైనా సరే కూడా గవర్నమెంట్ పేరు చేస్తుంది, మీరు పోయి కార్పొరేట్ హాస్పిటల్లో మీరు చూపించుకోండి అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారో దానివలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ప్రజలు లాభపడ్డారో అంతమంది ఓట్ల రూపంలో ఆయనకి చూపించారు. అది ఆ రెండోసారి గెలవడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయే దానిలో ఇది ఖచ్చితంగా ఒకటి. చరిత్రలో నిలిచిపోయే దానిలో ఇది ఖచ్చితంగా ఒకటి. ఇప్పటికీ కాదు, ఇప్పటికి కాదు, జీవితంలో రాజకీయాలు ఉన్నన్ని రోజులు ఇది గుర్తుండిపోతుంది. అంబులెన్స్ సేవలు
108 అంబులెన్స్ సేవలు ప్రాణరక్షణ నిర్ణయం. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా వైద్య సేవలు అందించే 108 అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యవసర సేవలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల వేలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఈ సేవలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయి. 108 అంబులెన్స్ ఒకటి ఉంటుంది, అది ఇట్లా ఎమర్జెన్సీ అయితే ఇట్లా వస్తుంది, మన హాస్పిటల్ తీసుకోవద్దు అనే విషయం కూడా చాలామందికి తెలియదు ఈ వచ్చినంత వరకు. ఇది నిజమేది. చదువుకున్న వాళ్ళు పట్టణాలు ఉండేటోళ్ళు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు మేబీ, బట్ గ్రామీణ స్థాయి పల్లెలు ఉండేటోళ్ళకి ఈ అంబులెన్స్ ఒకటి ఉంటుంది. ఏమైనా మనం అంబులెన్స్కి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, మనల్ని తీసుకుని పోతారు, హాస్పిటల్ జాయిన్ చెప్పేస్తారు అన్నది ఈయన చెప్పినంత వరకు, ఈయన ఈ మార్పు తీసుకొచ్చినంత వరకు చాలామందికి తెలియదు. చాలామందికి ఏంది అసలు తెలియదు. అదంతా అసంటి విలేజెస్లో కూడా ఇంత మెరుగైన వైద్య సేవలు తీసుకురావడం అనేది సెల్యూట్ చేయాలంతే ఆ నిర్ణయానికి. జలయజ్ఞం అభివృద్ధి కోసం భారీ సంకల్పం. జలయజ్ఞం అనేది రాష్ట్రంలో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో జలయజ్ఞ ప్రాజెక్టును ప్రారంభించారు. అనేక పెద్ద మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి లక్షల ఎకరాలకు నీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లారు. భారీ వ్యయం కారణంగా విమర్శలు వచ్చినప్పటికీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయాలు కొనసాగించారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మనం ఇప్పుడైతే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కోసం మాట్లాడుకుంటున్నామో, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నామో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఆయన, ఇప్పుడంటే ఆయన లేరు, ఆ టైంలో రాష్ట్రానికి ఆర్థికంగా ఉన్నదానికన్నా ఎక్కువ అవుతుంది ఖర్చు ఆ ప్రాజెక్ట్స్ వల్ల అన్న దానివల్ల ఆయన అనుకున్నంత రేంజ్లో ఆయన తీసుకున్న డిసిజన్స్ మంచియే, బట్ అనుకున్నంత గొప్పగా ఆయన తీసుకోలేదు. కాబట్టి అంటే ప్రతి రైతుకి నీళ్ళు అందించాలి, అన్ని సీజన్ల పంటలు పండాలంటే రైతులకు నీళ్ళు అవసరం అని చెప్పేసి ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కడితే ఖచ్చితంగా రైతులకి ఏడాది పొడుగున నీళ్లు ఉంటాయి, వాళ్ళు హ్యాపీగా పంటలు పండించుకుంటారు, ఆనందంగా బతుకుతాయి రైతు కుటుంబాలు, పేద కుటుంబాలు అన్న ఉద్దేశంతో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రానికి చాలా ఆర్థికంగా గవర్నమెంట్ పైన చాలా ఎక్కువ భారం పడ్డా సరే కూడా ప్రజలకు మంచి చేసే విషయంలో కాంప్రమైజ్ కానని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవి కూడా కంటిన్యూ చేశారు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాన్ని కంటిన్యూ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విద్యలో విప్లవం. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ, ఇతర ఉన్నత విద్యా కోర్సులను అభ్యసించే అవకాశం పొందారు. నిజంగానే అంటే చాలామందికి ఏమంటారు, చదువుకోవాలని ఉన్న అప్పట్లో పేదరికం కారణంగా చదువుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ, అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఏ రకమైన చదువైనా సరే కూడా గవర్నమెంట్ కాస్ట్ బేరీ చేసుకుంటుంది. మీరు చదువుకునే చదువు మీరు ఏదన్నా చదవండి, దానికి ఫీజు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కట్టుకుంటుంది. మీకు ఏ ప్రాబ్లం లేదు, మీకు ఆ ఫీజు అనేది గవర్నమెంట్ కట్టుకుంటుంది. కాబట్టి మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు గవర్నమెంటే చెల్లించుకుంటుంది. మీరు డాక్టర్ చదువుతారా, ఇంజనీరింగ్ చదువుతారా, లేకపోతే ఇంకేదన్నా ఉన్నత చదువులు మీరు ఏది చదవాలనుకుంటే అది చదవండి, దానికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. మీకు సంవత్సరానికి ఇంత అదేదైతే గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే కట్టాల్సిన ఫీజు ఏదైతే ఉందో వీళ్ళ డీటెయిల్స్ అన్ని అప్పట్లో గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంటే వీళ్ళ ఫీజులు కాలేజీలు కట్టి వీళ్ళ చదువుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి సంస్కరణను తీసుకొచ్చి ఎంతోమంది పేద పిల్లలు ఇంజనీరింగ్ చేసే స్థాయికి వచ్చారు, అంతమంది ఇంజనీరింగ్ చదువుకోగలిగారంటే ఇది కూడా ఒక విప్లవాత్మక నిర్ణయం అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లోనే అంత మాత్రమే ఉన్న ఆర్థిక పరిస్థితుల్లోనే ఇన్ని గానం తీసుకొచ్చిందంటే, ఒకవేళ ఆయన కనుక ఇప్పుడు ఉంటే ఇంకా రాష్ట్రం నెక్స్ట్ వేరే లెవెల్ ఉంటుండేమో నాకు తెలిసి. ఇంకా ఓకే చూద్దాం నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఇన్ఫర్మేషన్స్. మహిళా సాధికారికతకు ప్రాధాన్యం. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడం, స్వయం ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా మహిళలకు ఆర్థికంగా స్వలాభానందుకు ప్రోత్సాహం ఇచ్చారు. గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఆయన తీసుకున్న చర్యలు దోహదపడ్డాయి. డ్వాక్రా అంటే ఈ డ్వాక్రా పథకాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు.
ఓపెన్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఇదే ఈ డ్వాక్రా అనేది. ఇక్కడ హైలైట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది అయినా సరే కూడా, చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసిన పథకం అయినా సరే కూడా ఎక్కడ పార్షాలిటీ చూపించకుండా, పక్షపాతం చూపించకుండా ఆ పథకం ద్వారా మహిళలకి ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఏం చేస్తే వాళ్ళ బతుకులు మారతాయి అన్న ఒక కాన్సెప్ట్తోని ఆయన తక్కువ వడ్డీ రుణాలు అంటే ₹1,00,000 అంటే చాలా తక్కువ బ్యాంకులతో మాట్లాడి చాలా తక్కువ రుణాలకి స్వయం ఉపాధి అవకాశాలు అంటే ఆ డ్వాక్రా మహిళలకు ఆ పైసలు తీసుకొని వాళ్ళు ఏదైనా ఒక చిన్న షాపులు పెట్టుకోవడము, కుట్టు మిషన్లు కొనుక్కోవడము, వాళ్ళకి ఏదైతే చేయగలరు, వాళ్ళకి ఏదైతే వెసులుబాటుగా ఉంటుందో అటువంటివి తీసుకొని ఈ డ్వాక్రా పథకం ద్వారా మహిళల్లో విశ్వాసం, వాళ్ళకి నేను ఏదైనా చేయగలను ఈ పైసలతోని అన్నక్కడికి గ్రామీణ మహిళల్లో కొంచెం కాన్ఫిడెన్స్, నాకేంది ఇది ఉంది కదా, దీంతో ఏదో ఒకటి చేయొచ్చు కదా అని ఒక దాంతో నమ్మకం క్రియేట్ కానికే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆలోచనలు అంటే ఇది ఎంత మంచిదంటే చాలామందికి ఇది వచ్చిన తర్వాత కూడా చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. అప్పుడు వాళ్ళు చిన్న చిన్న ఈ పైసలతోనే చిన్న చిన్న భూములు కొనుక్కోవడము, లేడీస్ ఇంట్లో అంటే మగాళ్ళు గట్టిగా లేకపోయినా సరే కూడా వాళ్ళు బాధ్యత లేకుండా సరిగ్గా వీళ్ళు బాధ్యత తీసుకొని ఇల్లు నడిపించే ఇది కూడా ఈ పథకం ద్వారా జరిగింది. రెండోసారి అధికారంలోకి రావడం, 2009 ఎన్నికల్లో మరోసారి ప్రజల నుంచి భారీ మద్దతు పొందడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వానికి నిదర్శనం. సంక్షేమం మరియు అభివృద్ధి అనే 2 అంశాలను సమన్వయంగా చేస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఆయన రాజకీయ ప్రభావాన్ని చాటింది. మామూలు విషయం కాదు అది. రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి అంటే మామూలు విషయం కాదు అది. అప్పటికి ఇంకా అంతా పిల్లబచ్చ రాజకీయ అవగాహన లేదు మా అందరికీ, నాకు లేదు, చాలామందికి లేదు. బట్ అది చాలా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న రేంజ్లో ఉంటుంది అది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజల ప్రయోజనాల కోసం ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. రైతులకు ఉచిత విద్యుత్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 198 ఆంబులెన్స్ సేవలు కావచ్చు, జలయజ్ఞం కావచ్చు, ఫీజ్ రీఎంబర్స్మెంట్స్ కావచ్చు వంటి పథకాలు ఆయన దూరదృష్టికి నిదర్శనాలు. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు కేవలం రాజకీయ నాయకుడు కాకుండా తన కుటుంబ సభ్యులుగా ఇప్పటికీ చాలామంది గుర్తుంచుకున్నారు. తప్పులేదు, ఇంత మంచి పనులు చేసిన నాయకుడిని గుర్తుపెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తిరగిన ముద్ర వేసిన నాయకుల గురించి మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు పేరు ముందు వరుసలో నిలుస్తుంది. ఆయన కేవలం ముఖ్యమంత్రినే కాదు, ప్రజల సమస్యలను పరోక్షంగా తెలుసుకొని వాళ్ళకి రాజకీయ పరిష్కారం చూపించిన రాజకీయ నాయకుడిగా చరిత్రలో గుర్తింపు పొందారు. ముఖ్యంగా రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, గ్రామీణ వర్గాలపై దృష్టి పెట్టి సంక్షేమ రాజకీయానికి ఒక కొత్త నిర్వచనం తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, ప్రతిపక్ష నాయకుడిగా అనేక పదవులు నిర్వహించిన ఆయన చివరకు 2023లో చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర ఆయన రాజకీయ జీవితాన్ని పూర్తిగా మార్చేసి వేల కిలోమీటర్లు నడుస్తూ గ్రామాల్లో ప్రజలను సమస్యలను ప్రత్యక్షంగా విన్న ఆయన
రైతుల కష్టాలను, నిరుద్యోగులను, ఆరోగ్య సమస్యలను, సాగునీటి కొరతను వంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈ పాదయాత్ర ద్వారా రైతులకు ఏదైతే మేలు చేయొచ్చో ఆ మేలు చేయడంలో 100% వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఈ పాదయాత్రతోనూ 2004 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని విజయానికి పునాది పడింది అని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికీ మాట్లాడుతుంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో సంక్షేమ కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యం లభించింది. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 సేవలు, ఫీజు రిమెంబర్మెంట్స్, ఇందిరమ్మ గృహాలు, జలయజ్ఞం ఇవన్నీ అప్పటి వరకు ఎప్పుడూ కనీ విని చూడని సంక్షేమ అభివృద్ధులు మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలోనే జరిగినాయి. అది చరిత్ర ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటుంది. అట్లా ఇంకా ఇచ్చిన డౌటే లేదు అందులోని. ఈ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది మంది జీవితాలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఆరోగ్య సేవలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించగా ఫీజు రిమెంబర్మెంట్స్, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారు. వైఎస్ రాజకీయ ముద్రలో అత్యంత ముఖ్యమైన అంశం సంక్షేమం మరియు అభివృద్ధి రెండూ కలిపి నడవాలని ఆయన ఒక భావనతో ఒకవైపు రైతు సంక్షేమం నిర్ణయాలు తీసుకుంటున్నా, మరోవైపు సాగునీటి ప్రాజెక్టులకు భారీ పెట్టుబడులకు పెట్టారు. జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలో సాగునీటి విస్తరణ ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిత్వంలో మరొక ప్రత్యేకత ప్రజలతో నేరుగా మమేకం కావడం. ఆయన ప్రజలను మనవాడుగా భావించేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు అందరూ కూడా మా రాజన్న, మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్న విధంగా అయితే మాత్రం ట్రీట్ చేశారు. అందుకే ఆయన గ్రామాలలో ప్రాంతాల్లో అపారమైన ప్రజాదరణ లభించింది. ఆ ఆదరణే 2009లో రెండోసారి అధికారం రావడం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి ప్రజాదరణకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీకి వరుసగా రెండోసారి విజయం అందించడం ద్వారా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన పేరు చుట్టూనే ఆంధ్రప్రదేశ్ ఆయన అంటే ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఏదో ఒక సిచ్యువేషన్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వస్తుంది, తీస్తున్నారంటే ఎన్ని విప్లవాత్మక మార్పులు ఇవన్నీ చెప్పుకోవడానికి ఈజీగా ఉంటాయి, కానీ చేయాలంటే చాలా కష్టం. అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసేవారని అంటే అది ప్రజల పట్ల ఒక నాయకుడికి కావాల్సిన చిత్తశుద్ధి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అందరూ ఒక మంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ రావాలంటే చాలా కష్టం. ప్రతి ఒక్కరు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నలు మళ్ళీ ప్రతి ఒక్క పార్టీకి అయితే రాజశేఖర రెడ్డి గారు కూడా అయినాయి. బట్ ప్రజలు ఎక్కువ విశ్వసించడం, ప్రజల నమ్మకాన్ని పొందడంలో రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. నంబర్ 1గా సక్సెస్ అయ్యారు రాజశేఖర రెడ్డి గారు. అందులో ఎసేం డౌట్ లేదు, ఎసేం డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. అంత మంచి ఇంపార్టెంట్ రోల్ అయితే మాత్రం ప్లే చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే చాలామందికి ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యారుగా. అప్పుడు అంత టెక్నాలజీ లేదు, మనకు తెలిసింది. అప్పుడు ఏదైనా సరే పేపర్లో చదవాలి, లేకపోతే ఈటీవీ 9 o'clock లేకపోతే 7 o'clock వచ్చిన ఈటీవీ న్యూస్లో చూడాలి తప్ప ఎక్కువ ఇంపాక్ట్ చేసే టెక్నాలజీ అప్పట్లో లేదు. అప్పట్లో ఐటీ అప్పట్లో ఉంది. అప్పట్లోనే రాజశేఖర రెడ్డి గారు ఐటీ కావచ్చు, హైలైట్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినా సరే కూడా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ఏ ప్రాజెక్ట్ని కూడా ఆయన ఆపలేదు. ఎయిర్పోర్ట్ కావచ్చు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఐటీ డెవలప్మెంట్ కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, ఏవేవైతే ఆ గవర్నమెంట్ వదిలేసిందో ప్రజలకు ఇవన్నీ ఉపయోగపడేటివి. ఒకవైపు సంక్షేమం ఇదంతా నేను ఇచ్చిన కమిట్మెంట్స్ నేను చేసుకున్నా సరే కూడా ఇవి కూడా చాలా మంచియే, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కూడా మంచియే. ఇవి రేపు పొద్దు ఇయ్యాలి కాకుండా సరే 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ప్రజలకు చాలా గట్టిగా ఇవన్నీ ఉపయోగపడేటివి అని చెప్పి ఆయన కంటిన్యూ చేయడం అనేది, అంటే ప్రజల కోసం ఆలోచించిన నాయకులు ఎవరన్నా సరే కూడా పంతాలకు పోకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కాబట్టి అలా ఖచ్చితంగా ఆ క్రెడిబిలిటీ, ఆ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే కూడా అదైతే నెక్స్ట్ లెవెల్. అసలు అది చూద్దామనే దానికన్నా ఎంతవరకు చెప్పాలో, ఎంత నీట్గా చెప్పాలో అంత ప్రయత్నించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి. వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలామంది నాయకుల వీడియోస్ మీకు వస్తాయి. జై హింద్.